విశాఖ జిల్లా గాజువాక మండలం ఈరోజు 87వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలను ప్రారంభించిన నాయకులు. ఈ కార్యక్రమం 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా విశాఖ ఎంపీ ఎం భరత్ మరియు రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 6 కోట్ల నిధులతో రోడ్ల, డ్రైనేజీలు మరియు ఫుట్పాత్లు నిర్మించుటకు శ్రీకారం చుట్టారు. అలాగే ప్రజలకు అన్ని విధాలా మా సహాయ సహకారాలు అందిస్తామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా చూసుకుంటామని, భూ నిర్వాసితులు తప్పకుండా ప్లాట్లు ఇస్తామని, కార్డుదారులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం తగినంత నిధులను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమకూరుస్తామని తెలియజేశారు. తదుపరి కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఈ ఒక్క కార్యక్రమం గురించి తెలియజేశారు. తర్వాత బొండా జగన్ మాట్లాడారు. శ్వాసులు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం. మరి మనం భారీ మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే మీడియా వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నాం. రమేష్ గారు రండి, రమేష్ గారు, బాస్ గారు, మన ప్రసాద్ గారు రండి. బుక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మరి నిజంగా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన వేదిక నుండి తెలియపరుస్తూ, ఇంకా మన కమిటీ స్కూల్లో ఇప్పటికే 12 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఇంకా స్ట్రెంత్ పెరిగేలాగా ముందుకు తీసుకెళ్ళాలని. గత ప్రభుత్వంలో ఎంతో గొడవ చేస్తే కానీ 11 కోట్ల రూపాయలు తెచ్చగలిగాం. కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లోనే 24 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడం. గౌరవ శాసనసభ్యుల వారి సహకారం, మరి ఇవాళ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఇదైన తర్వాత మాకు అనేక సభ్యుడు కానీ మరి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈవేళ 6 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసుకున్నాం. ఎన్టీఆర్ నుంచి శ్రీనగర్ 90 ప్లస్ వరకు 2 కోట్లు, సిద్ధార్థ గమనించాల్సిన విషయాలు కూడా ఈ సందర్భంగా. దీంతో పాటు ఈరోజు ఇక్కడ ఈ సభ కూడా పెట్టుకున్నాం. ఇది 1962 నుంచి ఆటో నగర్ అని చెప్పి ఐడీసీ వారు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. తర్వాత ఐడీసీ కాస్త ఏపీఐసీకి వెళ్ళింది. ఆ రోజు 1986 ఆ టైంలో సుమారు 52 ఎకరాలు పెట్టడం జరిగింది. ఏదైతే ఈ గ్రామాలు ఒక ల్యాండ్స్ తీసుకున్నారో, ముఖ్యంగా వడ్లపూడి కావచ్చు, జగరాజ్పేట కావచ్చు, పక్కీర్ కచ్చే కావచ్చు, తుంగలం కావచ్చు, చెట్టువన్పాలెం, చెన్నగంటాడ, తోకాడ గ్రామాలకు సంబంధించి మరి వాళ్ళ ల్యాండ్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వారికి ప్లాట్లు ఇవ్వాలి, భవిష్యత్తులో ఊరికి పెరిగితే కనుక వాళ్ళు ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి మరి ఆ రోజు కొంతమంది నాయకులు పోరాటం చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మళ్ళీ మేము తీసుకొచ్చి అంటే ఇంతవరకు కూడా లిస్టు డిసైడ్ కాలేదు. ఎందుకు డిసైడ్ కాలేదంటే ఇప్పటికి 5వ తరం ఉంది ఊర్లో. 5వ తరం ఉందంటే ఎవరికి ఇవ్వాలి, ల్యాండ్ లూజర్స్ ఎవరు, సమీప. అందరికీ నమస్కారం అండి. ఇవాళ గాజువాక నియోజకవర్గం 87వ వార్డులో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలకి, ప్రారంభోత్సవాల కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ గడ్డలు కాంక్రిటైజేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ కొత్త డెవలప్మెంట్స్ రావడము, ఇక్కడ వాటర్ డ్రైన్ క్లాగ్ అయిపోవడము సీరియస్ ఇష్యూ అవ్వడము. దానివల్ల ఇక్కడ స్థానిక కార్పొరేటర్ జగన్ గారు కూడా జీవీఎంసీ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇవాళ 2 వేరే లొకేషన్స్లో 2 కోట్లతో 2 లొకేషన్స్ ఉంటే కదా గడ్డలు చేసేది. గడ్డలు ఇప్పుడు 2 లొకేషన్స్ 2 కోట్లతో చేస్తున్నారు. అది కాకుండా గ్రౌండ్ డెవలప్మెంట్, వాకింగ్ ట్రాక్, ఇట్లా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారండి. పల్లా శ్రీనివాస్ గారు, నేను దాంట్లో పాల్గొన్నాము. ఎట్లకు గాజువాక నియోజకవర్గం గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అనేక ఆరోపణలు అండ్ కొన్ని సమస్యలు గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవాళ మీడియా మిత్రుల ముందు వచ్చింది. ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పాము. మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి, అంటే నేను ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి స్టీల్ ప్లాంట్ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన, కృషితో మేము పనిచేస్తున్నాము. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి, సార్ మా పార్లమెంట్లో ఇష్యూ ఉంది, మీ సపోర్ట్ నాకు కావాలని అడిగితే, అప్పటికీ నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. లోకేష్ అన్న దీని గురించి నాకుతో మాట్లాడారు, దీని మీద ఒక పాజిటివ్గా చేయాలని చెప్పడము. అండ్ మీరే చూశారు, కొన్ని నెలల్లో దీనికి కొంత డబ్బులు ఇవ్వడము, టోటల్గా 11,440 కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇంచుమించు వాళ్ళు 9,000 కోట్ల కన్నా ఎక్కువ కేటాయించడము. అండ్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా 3 ఫర్నెస్లు ఆన్ చేసే పరిస్థితి. 2021లో
3 ఫర్నేస్లు పూర్తిగా ఫంక్షన్ అయ్యాయి. దాని తర్వాత ఈ 4 ఏళ్ళు ఫంక్షన్ అవ్వలేదు. 20% ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు. ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ గారు కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు. కొన్ని దగ్గరలో ఏంటంటే